వెల్కమ్ టు ప్రజా టెలివిజన్ న్యూస్ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. ఉమా మాధవ స్కూల్లో ఘనంగా సైన్స్ ఫేర్ కార్యక్రమం. పార్లమెంటు వేదికగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన జన విశ్వాస్ సవరణ బిల్లుపై వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య నిప్పులు చెరిగారు. హైదరాబాద్ మూసీ నది ఒడ్డున ఒక అద్భుత ఆధ్యాత్మిక ఘట్టం ఆవిష్కృతమైంది. సికింద్రాబాద్లోని జింకానా గ్రౌండ్స్లో ఉమెన్ డాక్టర్స్ క్రికెట్ లీగ్ సీజన్ 4 ముగింపు కార్యక్రమంలో పాల్గొని విజేతలకు ట్రోఫీలు ప్రదానం చేసిన కేటీఆర్. గోదావరి ఖనిలో అలైవ్ అరైవ్ 3వ దశ అవగాహన కార్యక్రమం. ఇక వివరాల్లోకి వెళ్తే, ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో శుక్రవారం సాయంత్రం వీచిన బలమైన గాలుల కారణంగా టీచర్స్ కాలనీలోని హనుమాన్ మందిరంలో రామనవమి సందర్భంగా ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమం వద్ద అగ్ని ప్రమాదం సంభవించింది. సాయంత్రం సమయంలో గాలి దుమారం తీవ్రమవడంతో అన్నదాన కార్యక్రమం కోసం ఏర్పాటు చేసిన పొయ్యిలోని నిప్పు రవ్వలు ఎగిసిపడి అక్కడ ఉన్న టెంట్ పూర్తిగా అగ్నికి ఆహుతైంది. సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక శాఖ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ఘటనలో ఎవరికి ఎలాంటి గాయాలు కాలేదని తెలిసింది. घर पे सीधा 2-3 बोर के पाइप ला लिए तो हो जाता। अरे काम సికింద్రాబాద్లోని జింకానా గ్రౌండ్స్లో ఉమెన్ డాక్టర్స్ క్రికెట్ లీగ్ సీజన్ 4 ముగింపు కార్యక్రమంలో పాల్గొని విజేతలకు ట్రోఫీలు ప్రదానం చేసిన కేటీఆర్ ఆర్గానిక్ రైతులకు మేలు చేసేలా ఈ లీగ్ నిర్వహణ. Industries and municipal administration in the state of Telangana, he spearheaded initiatives that attracted some of the world's leading companies and helped create countless opportunities for young professionals. But beyond governance and development, he is also known for his ability to connect with people, especially the youth. It's a privilege to have such distinguished personality among us. With high energy and spirit, let's welcome Shri KTR Garu, working president of Bharat Rashtra Samiti BRS party. Okasari andaru gatiga cheppalantoni please welcome. Olympic lab, India legend, what a better moment than this. Patakas Women Cricket League, Season 4.
So we have windows here. What a better moment. అందరూ వస్తారు అలా లెఫ్ట్ లో రైట్ లో యాంకర్ మేడం గారు కొంచెం వెనకండి మేడం లెన్స్ లో మీరే వస్తున్నారు అంతకు మించి సో ఫస్ట్ నువ్వు ఏడు ఓకే జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టరేట్లో ఉద్రిక్తత నెలకొంది. బిల్లులు చెల్లించాలని కోరిన కాంట్రాక్టర్పై ఏపీఏఓ ఫణిభూషణ కశ్యప దాడి చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. కాంట్రాక్టర్ వీరేందర్కు గాయాలు కావడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు కాగా బిల్లుల విషయంలో వేధింపులపై గతంలో కూడా ఫిర్యాదు ఉన్నట్లు సమాచారం. జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ 10వ తరగతి పరీక్ష కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. జెడ్పీహెచ్ఎస్ పాఠశాలలో నిర్వహిస్తున్న పరీక్షల్లో 203 మంది విద్యార్థులు హాజరైనట్లు అధికారులు తెలిపారు. పరీక్ష కేంద్రంలో ఏర్పాటు చేసిన ఆరోగ్య శిబిరాన్ని పరిశీలించిన కలెక్టర్ అత్యవసర మందులు, ఓఆర్ఎస్ ప్యాకెట్లు సిద్ధంగా ఉంచాలని ఆదేశించారు. విద్యార్థులకు ఎలాంటి అస్వస్థత కలిగినా వెంటనే వైద్య సేవలు అందించాలని సూచించారు. రాష్ట్ర శాసనసభలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా శిశు సంక్షేమ శాఖల బడ్జెట్ పద్దులు ఏకగ్రీవంగా ఆమోదం పొందాయి. ఈ సందర్భంగా మంత్రి సీతక్క సభ్యుల ప్రశ్నలకు సవివరంగా సమాధానాలు ఇచ్చారు. విపక్షాల ఆరోపణలకు గణాంకాలతో కౌంటర్ ఇస్తూ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. అన్ని రంగాల్లో సమతుల అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్నామని మంత్రి స్పష్టం చేశారు.
FDR SC SDF ద్వారా టోటల్గా 175 వర్కులలో 21,56,00,000 ఇవ్వడం జరిగింది అధ్యక్ష. కానీ వారు వేగ్గా అట్లా మాట్లాడిపోయారు. అదేవిధంగా ఆదిలాబాద్ జిల్లాలో వాస్తవానికి మన కొద్దిగా ట్రైబల్ గూడాలలో పైప్ లైన్లు ఈ మిషన్ భగీరథ చాలా ఊర్లలో లేదు అధ్యక్ష. దాంతో మన ముఖ్యమంత్రి గారు 60 కోట్లతోటి కొత్తగా కూడా మళ్ళీ డబ్బులు అంటే రిలీజ్ చేయడం జరిగింది. ఆ వర్కులు అవుతున్నాయి. ఇలా సిర్పూర్ నియోజకవర్గంలో నాకు వచ్చిన రిపోర్ట్ అధ్యక్ష, చేతి పంపులు 2153 ఉన్నాయి అధ్యక్ష. సింగిల్ ఫేజ్ పంపులు 383 అధ్యక్ష. 3 ఫేజ్ పంప్ సెట్స్ 112 అధ్యక్ష. ఓపెన్ వెల్స్ 657 ఇవన్నీ పనిచేస్తున్నాయి అధ్యక్ష. అదేవిధంగా ఎక్కడైతే మిషన్ భగీరథ కనెక్టివిటీ లేని కాడ వాటర్ ట్యాంకులు వేస్తున్నాం. కొంత ఫారెస్ట్ ఇబ్బందులు లేని కాడ వాటర్ బోర్లు కూడా ఫిట్ చేస్తున్నాం అధ్యక్ష. ఇది మేము రాగానే ఏదో అద్భుతమైందని కాకుండా గత ప్రభుత్వంలో బోర్లు వేయొద్దు, మోటార్లు బిగించొద్దు వాళ్ళే అన్నారు అధ్యక్ష. ఇంత బయటికి పోయిన వాళ్ళు అసలు మేము దిగిపోగానే మోటార్లో గలగలలు వినబడుతున్నాయని కాదు, అప్పుడు అందరు నోరు మూసుకొని ఉన్నారు. బోర్లు అన్నీ వస్తాయంటే వస్తున్నాయని చెప్పినట్టుగా. మరి వాళ్ళు అన్నీ 100% పరిష్కరిస్తే ఇవన్నీ ఎట్లుంటాయి అధ్యక్ష? ఇప్పుడు మా ఏరియాలో కూడా నేను కూడా వాటర్ ట్యాంకుల ద్వారా లోపల గూడాలల్లో ఫారెస్ట్ వాళ్ళు ఒప్పుకోలేదు, వాళ్ళు పోయిన ప్రభుత్వం కూడా కనెక్షన్ ఇవ్వలేదు. వాటర్ ట్యాంకుల ద్వారా ఇస్తున్నాం అధ్యక్ష. సోలార్ పెట్టి అట్లా కూడా ఇస్తున్నాం అధ్యక్ష. కాబట్టి SDF నిధులు ఇవ్వలేదు, ఏం నిధులు ఇవ్వలేదు అని ఆ మేడం అనిపోయింది. అది కరెక్ట్ కాదు అధ్యక్ష. పెన్షన్లు కూడా ఒకవేళ మరి ఆయా మేము అన్నది ఏంటంటే ప్రజావానికి అప్లికేషన్స్ వచ్చిన వాటికన్నీ సార్ట్అవుట్ చేసి ఇచ్చుకుంటూ వచ్చారు. ఇప్పుడు ఇచ్చేటి ఆయా మండలాల వారీగా కలెక్టర్స్ ద్వారా తెప్పించుకొని ఇవ్వడం జరుగుతుంది అధ్యక్ష. ఖచ్చితంగా ఎలాంటి సమస్యలు రాకుండా మంచినీటి వ్యవస్థలో కానీ ఇంకా పంచాయతీరాజ్ 1000 కోట్లు ఇస్తే ఏ మూలకు సరిపోతుందని అనడం జరిగింది అధ్యక్ష. మరి మ్యాచింగ్ గ్రాంట్ సెంటర్ స్టేట్ ఆ ప్రకారంగా ఇచ్చుకుంటూ వచ్చినాం. సెంట్రల్ నుంచి రావాల్సినవి 2 ఏళ్ల నుంచి రాలేదు, ఇప్పుడే వస్తున్నాయి. దాంట్లో కూడా పాత సర్పంచుల బిల్లులని కొంతమంది అక్కడక్కడ మీ ద్వారా తెలియజేస్తాను. అది 2024 ఏప్రిల్ నుంచి మొన్న సర్పంచ్ ఇప్పుడు 31 వరకు మార్చి 31 వరకు వచ్చే డబ్బులు అధ్యక్ష. ఇప్పుడు 1280 కోట్లు వచ్చినాయి. ఇంకా వచ్చేటి మల్కాజ్గిరిలో శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో ఎమ్మెల్యే మర్రి రాజశేఖర రెడ్డి, సతీమణి మమతా రాజశేఖర రెడ్డితో కలిసి పలు ప్రాంతాల్లో పాల్గొన్నారు. దేవీనగర్, సైనిక్ నగర్, మౌలాలి, ఎంజే నగర్, అల్వాల్ ప్రాంతాల్లో భక్తులు భారీగా హాజరై వేడుకలను ఘనంగా నిర్వహించారు. ప్రత్యేక పూజలు చేసి ప్రజలందరికీ శాంతి, సౌభాగ్యం కలగాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు. కర్నూలులో కుర్వ కులస్తులకు కూటమి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని మాన్వి దేవేంద్రప్ప తెలిపారు. కురుబ మాదారి కుర్వ సంఘాల రాష్ట్ర కార్యవర్గ సమావేశం ఏప్రిల్ 4, 5 తేదీల్లో శ్రీశైలంలో జరగనుందని చెప్పారు. ఈ సమావేశానికి ప్రముఖ నాయకులు, ఎంపీలు హాజరవుతారని వెల్లడించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కుర్వలకు రాజకీయ ప్రాధాన్యత కల్పిస్తున్నారని, భవిష్యత్తులో మరిన్ని అవకాశాల కోసం ఐక్యత అవసరమని పిలుపునిచ్చారు. మన కులస్తులను ఏకదాడి నిలబెట్టి మా కులస్తుల లీడర్ని ఈ కర్నూలులో ఉండే నాయకుల్ని కలవడం జరిగింది. రేపు ఏప్రిల్ 4, 5వ తారీఖు శ్రీశైలం మల్లికార్జున స్వామి కుర్వ అఖిల భారత
కురువంశ నిత్యానంద క్షేత్రం అన్న క్షేత్రం ఉంది. దాంట్లో మీటింగ్ మా కులస్తులందరూ మీటింగ్ పెట్టడం జరిగింది. దానికి ముఖ్య అతిథులుగా మా రాష్ట్ర బీసీ వెల్ఫేర్ మంత్రి సవితమ్మ గారు, అలాగే మన నాగరాజు, మన కర్నూలు పార్లమెంటు సభ్యులు నాగరాజు గారు, అలాగే హిందూపూర్ ఎంపీ మన పార్సార్థి గారు అందరూ రావడం జరుగుతుంది. మా స్టేట్ ఇది అంటే కదా, మా జిల్లాలో ఈ రాష్ట్రంలో కొత్తగా ఈ జిల్లాలో ఒక ఎంపీ ఇచ్చారు, మాకి ఒక కుర్వ కార్పొరేషన్ ఇచ్చారు. మా కులస్తులు అందరూ కష్టపడి పోరాడితే ఈ జిల్లాలో ఒక ఎంపీ ఇచ్చి అఖండ మెజార్టీని గెలిపించారు. మనలో కూడా ఈ కులస్తులు అందరూ ఏకతాటి నిలబడి ఎప్పుడు 25 సంవత్సరాల కింద తెలుగుదేశం ఒకసారి 2 సార్లు వచ్చింది, తెలుగుదేశం పార్టీ 2 సార్లు వచ్చిందంటే ఈ తెలుగుదేశం పార్టీ పుట్టమించింది ఎంపీ. ఇప్పుడు మరి దాన్ని చరిత్ర తిరిగి రాశాం కుర్వ కులస్తులందరూ. అందుకే దానికి తోడు కూడా అందరూ బీసీ నాయకులందరూ తోడి మా నాగరాజుని గెలిపించడం జరిగింది. రాబోయే రోజుల్లో మరి మేము ఇంకా ఎక్కువ స్థానం గెలిపే అవకాశం ఉందనుకుంటాం. ఎందుకంటే అందరూ ఏకతాటిగా నిలబడ్డాం. అందుకే మేము ఈరోజు 5వ తారీఖు శ్రీశైలంలో మీటింగ్ పెట్టి మా కులాన్ని ఏకతాటి నిలబెట్టి ఈరోజు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మాకు ఇచ్చిన అవకాశం సద్వినియోగం చేసుకున్నాం మేము. ఎందుకంటే గతంలో ఎవరు ఇవ్వలేదు. 72లో ఈరోజు కుర్వాళ్ళు టికెట్ ఇస్తే గెలుస్తారని నమ్మకం ప్రభుత్వానికి ఉంది, చంద్రబాబు గారు ఉంది. రాబోయే రోజుల్లో ఇంకెక్కువ స్థానం అడుగుతాం. మన రేపు స్థానిక ఎన్నికలు వస్తున్నాం కాబట్టి స్థానిక ఎన్నికలు కూడా మేమందరూ ఏకతాటి నిలబడి మనల్ని గెలిపించే ప్రయత్నం చేయాలని మేము తిరుగుతున్నాం. రాబోయే రోజుల్లో ఇంకా ఎక్కువ శాతం ఈ రాష్ట్రంలో ఎక్కువ శాతము మనకి ఎంపీ ఎమ్మెల్యే కావాలని కోరుతాం. ఇప్పటికే మాకి చాలా మంది గొర్రెలు కాపరిదారులు, మేము ఎక్కువ శాతం గొర్రెలు కాపరిదారు. మేము గొర్రెలు ఇంతవరకు కార్పొరేషన్ ద్వారా కానీ బ్యాంకు ద్వారా కానీ ఎక్కడ లోన్ ఇవ్వలేదు. ఈరోజు ఏప్రిల్లో మన బడ్జెట్లో బీసీలకి ఎక్కువ శాతం బడ్జెట్ పెట్టారు. రేపు రాబోయే రోజుల్లో బడ్జెట్లో ఆ బడ్జెట్ ప్రకారం మా కులస్తులకి గొర్రెలు వ్యాపారం చేసుకోవడానికి కానీ గొర్రెలు సాగేదానికి కానీ బడ్జెట్ కేటాయించాలని కోరుతున్నాం. దానికి సీఎం నారా లోకేష్ సానుకూలంగా స్పందించారు. వరంగల్ నగర ప్రజలు సమాజం సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షిస్తూ గత కొన్ని సంవత్సరాలుగా సీతారాముల కళ్యాణ ఉత్సవం ఘనంగా నిర్వహిస్తున్నట్లు కనకదుర్గ దేవాలయం అభివృద్ధి కమిటీ అధ్యక్షులు మిసల ప్రకాష్ పేర్కొన్నారు. వరంగల్ నగరంలోని కనకదుర్గ దేవాలయం ప్రాంగణంలో శ్రీరామనవమి పర్వదినం పురస్కరించుకుని సీతారాముల కళ్యాణ వేడుకలు దేవాలయ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు మిసల ప్రకాష్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలు నగరంలోని వివిధ ప్రాంతాల నుండి వందలాది భక్తులు పాల్గొని సీతారాముల కళ్యాణం వీక్షించి తరించిపోయారు. ఈ సందర్భంగా మిసాల ప్రకాష్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం శ్రీరామనవమి వేడుకలు ఘనంగా జరుపుకున్నట్లు వివరించారు. లక్ష్మీనారాయణ స్వరూపం అబ్బాయి అమ్మాయి వారు శ్రీ లక్ష్మీనారాయణ మేళంలో ఒక పాట వాయించండి. ఓం మధువాతారుదాయతే మధుక్షరంతి సింధవః మాధ్రే ఓం మాంగళ్యం తంతునానేన లోకరక్షణ హేతునా కంఠే భద్రామి శుభగే సంజీవ శరదాం శతో మాంగళ్యధారణ ముహూర్తస్తు ఓం ధ్రువంతే రాజా వరుణో ధ్రువంతే బృహస్పతి ధ్రువంత ఇంద్రశ్చాగ్నిశ్చరాష్ట్రంధారయ సీతారామచంద్ర మహారాజ్ కి ఓం మాంగళ్యం తంతునానేన మాంగళ్య
सहस्रा पुरुषः सहस्राक्ष सहस्रपाद स भूमिं त्रिपादस्यामृतं दिवे त्रिपादोर्भवते पुरुषः హృదయపూర్వక అభినందనలు తెలుపుతున్న వారు ఓం యోగాం పుష్పం వేద పుష్పవాన్ ప్రజావాన్ పశుమాన్ భవతి య ఏవం వేద యోపామాయతనం వేద ఓం యోపాం పుష్పం వేద జగడపు చనువుల చాచర సీతారాముల కళ్యాణం అంగరంగ వైభవంగా అర్చకులు నాని శర్మ గారు వంశీ శర్మ గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున చేయడం జరిగింది. చాలా సంవత్సరాలు 30 సంవత్సరాల నుండి సీతారాముల కళ్యాణ మహోత్సవం చేస్తూ ఉన్నాం. ఇందులో భాగంగా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఇవాళ 10 సంవత్సరాల లాగానే ఈ సంవత్సరం కూడా సీతారాముల కళ్యాణం భద్రాచలంలో అయిన టైంకు ఇక్కడ కూడా స్టార్ట్ చేయడం జరిగింది. ఇవాళ సీతారాములను ఘనంగా వారి తీసుకొని వచ్చి విగ్రహాలు ఎవరైతే ఉన్నారో ఆ దాత చేయించడం జరిగింది. దంపతులు విగ్రహాలు ఇవ్వడం జరిగింది. ఆ విగ్రహాలు ఈరోజు ఇంతకుముందు గతంలో మామూలు విగ్రహాలతో చేసే సీతారాముల కళ్యాణం ఈసారి వారు సొంత ఖర్చులతో ఆ విగ్రహాలు చేయడం జరిగింది. ఆ మహాబలిపురం నుంచి వెళ్ళి దాన్ని ఆ విగ్రహాలను ఇక్కడ 41 రోజుల పాటు దీక్ష చేసి ఈరోజు సీతారాముల కళ్యాణం ఆ విగ్రహాలతో చేయడం జరిగింది. ఇవాళ అందరూ కూడా భక్తులు కూడా అందరూ కూడా వీక్షించి సంతోషపడడం జరిగింది. ఈ ప్రాంత ప్రజలందరూ కూడా సుఖ సంతోషంగా ఉండాలని ఈ అందరూ కూడా అమ్మవారి కనకదుర్గ అమ్మవారి దర్శించుకుంటే కోరిన కోరికలు తీర్చే కనకదుర్గ అమ్మవారు ఇవాళ అందరికీ వ్యాపార పరంగా కానీ ఉద్యోగ పరంగా కానీ అన్ని ఆరోగ్య పరంగా కానీ అనేక రకాలుగా అందరూ కూడా ఇలా కనకదుర్గమ్మ దర్శించుకుంటే అందరికి మంచి జరుగుతుంది. కాబట్టి ఇక్కడ సీతారాముల కళ్యాణం చేయడం జువ్వి చెట్టు ఉన్న ప్రాంతంలో జువ్వి చెట్టు కింద సీతారాముల కళ్యాణం చేయడం. పార్లమెంటులో ప్రవేశపెట్టిన జన విశ్వాస సవరణ బిల్లుపై వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య తీవ్రంగా స్పందించారు. లోక్సభలో మాట్లాడిన ఆమె డీక్రిమినలైజేషన్ వల్ల నియంత్రణ వ్యవస్థలో బలహీనపడే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. జరిమానాలతో సరిపెట్టడం వల్ల కంపెనీలు చట్ట ఉల్లంఘనకు పాల్పడే అవకాశం ఉందని హెచ్చరించారు. ప్రజా ఆరోగ్యం, పర్యావరణం, కార్మిక హక్కుల రక్షణకు విస్తృత చర్చ తర్వాతే నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు. Mike. Sir, Honorable Speaker, sir, I rise to oppose the Jan Vishwas Amendment of Provisions Bill 2026, which seeks to promote ease of doing business, decriminalize minor offences, reduce compliance burdens, but good intentions cannot justify flawed execution. By replacing imprisonment with fines, penalties, the government is creating a system where violations can be paid for. The bill gives excessive powers to educating officers, reducing judicial oversight. There is insufficient consultation with stakeholders, including state government, regulatory bodies and civil societies. Such a sweeping reform across multiple laws requires deeper scrutiny and conscious building. I urge the government to introduce necessary safeguards to protect citizens, workers and integrity of our legal system. Thank you, sir. శ్రీరామనవమి సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ కవిత హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. నిజామాబాద్లోని చారిత్రాత్మక రఘునాథ ఆలయం మరింత అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉందని, భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ అభివృద్ధి కార్యక్రమాలకు తమ వంతు సంపూర్ణ సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని, శ్రీరాముని ఆశీస్సులతో రాష్ట్ర ప్రజలు సుఖశాంతులతో ఉండాలని ఆకాంక్షించారు. మనందరికీ కూడా స్వామివారి ఆశీర్వాదం ఉంటుందని మనస్ఫూర్తిగా భావిస్తున్నాను. ఇవాళ రాముల వారు పుట్టినరోజు, సీతమ్మ వారిని చేపట్టిన రోజు కాబట్టి లోకానికి అందరికి కూడా కళ్యాణంగా ఉంటుందని చెప్పి మనస్ఫూర్తిగా నమ్ముతా ఉన్నాం. మరి ఇవాళ ఇక్కడ పార్టీలకు అతీతంగా గౌరవనీయులు స్థానిక శాసనసభ్యులు, బీజేపీ శాసనసభ్యులు మరి సూర్యనారాయణ గుప్తా గారు, అట్లానే మన జిల్లాకు రాష్ట్రానికి హెడ్ చేసేటటువంటి ఒక మంచి పదవి వచ్చింది. అన్నగారి సౌమ్యుడైనటువంటి మహేష్ కుమార్ అన్నగారికి ఇంత పెద్ద పదవి వరించడం మన జిల్లాకు కూడా నిజంగా గర్వకారణం అని తెలియజేస్తూ, పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ అన్న గారు,
అట్లానే స్థానికంగా ఉన్నటువంటి మేయర్ గారు, వేదిక మీద ఉన్నటువంటి కమిటీ సభ్యులు, ప్రతి ఒక్కరికి కూడా నమస్కారాలు తెలియజేస్తూ, ఇక్కడ మన రామాలయానికి ఉన్నటువంటి చరిత్ర ఎంత ఉందో, ఈ రామాలయం తదుపరి కాలంలో జైలుగా మారిన తర్వాత దాశరథి గారు రాసినటువంటి నా తెలంగాణ కోటి రతనాల వీణ అనేటటువంటి ఆ చరిత్రను కూడా కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉందని గౌరవ పెద్దలకు తెలియజేస్తా ఉన్నాను. నేను ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు 40 లక్షల రూపాయలు ఫండ్ ఇచ్చి ఆ జైలు డెవలప్మెంట్ కోసము కార్యక్రమాలు చేసినాం. ఇంకా కొంచెం అయితే సంపూర్ణమైపోయేటటువంటి ఆస్కారం ఉంది కాబట్టి, ఏదైనా ప్రజల సొమ్మే, ప్రభుత్వం సొమ్మే కాబట్టి ఆ కార్యక్రమాన్ని కూడా ముందుకు తీసుకెళ్ళి దాశరథి గారిని ఉంచినటువంటి ఆ జైల్ని, టెంపుల్ని టోటల్ అభివృద్ధి చేయవలసిందిగా గౌరవ పెద్దలకు రిక్వెస్ట్ చేస్తూ, ఇది స్వామి కార్యం, దైవ కార్యం, ప్రజల యొక్క కార్యక్రమం కాబట్టి మా అందరి యొక్క సహకారం సంపూర్ణంగా ఉంటుందని తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ, జై శ్రీరామ్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.